అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ మూడవ యూనిట్ అలంకారాలు. ఈ అలంకారాల గురించి తెలుసుకుందాము. ముందుగా అలంకారాలు అంటే మనం అందంగా కనిపించడానికి ఏం చేస్తాం? మనల్ని మనం అలంకరించుకుంటాం అందంగా కనిపించడానికి. అలాగే అదే విధంగా కవులు రాసిన పద్యాలు కానీ, కావ్యాలు కానీ, వాక్యాలకి సౌందర్యాన్ని కలిగించేవే ఈ అలంకారాలు. అంటే పద్యానికి, కావ్యాలకి అందాన్ని ఇచ్చేవే ఈ అలంకారాలు అని చెప్పవచ్చు. ఇక ఈ అలంకారాలు 2 రకాలు. మొదటిది శబ్దాలంకారాలు, రెండవది అర్థ అలంకారాలు. ముందుగా మనం ఈ వీడియోలో శబ్దాలంకారాల గురించి తెలుసుకుందాము. ముందుగా శబ్దాలంకారాలు అంటే ఏంటో చూడండి. శబ్దాలంకారము అంటే కవిత్వంలో అర్థాన్ని కాకుండా కేవలం శబ్దాలను ఆధారంగా చేసుకొని అలంకరించబడినవి అని అర్థం. అంటే కవిత్వంలో అర్థం కంటే ఎక్కువ శబ్దానికే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుంది. అర్థాన్ని ఆపేక్షించకుండా కేవలం శబ్దాన్ని మాత్రమే ఆశ్రయించుకునే వాటిని ఏమంటాం? శబ్దాలంకారాలు అంటాము. ఇక ఈ శబ్దాలంకారంలో ఏమేమి ఉన్నాయో చూడండి. వృత్యానుప్రాసము, చేకానుప్రాసము, లాటానుప్రాసము, అంత్యానుప్రాసము, ముక్తపదగ్రస్తము, యమకము. ఇవన్నీ కూడా శబ్దాలంకారాలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాము. మొదటిది వృత్యానుప్రాస అలంకారం గురించి తెలుసుకుందాం. వృత్యానుప్రాస అలంకారం అంటే ఒక వర్ణం కానీ, ఒక హల్లు కానీ అనేక సార్లు పునరావృతం అవటం. అంటే ఒక హల్లు అనేక సార్లు మళ్ళీ మళ్ళీ రావటం అని అర్థం. ఉదాహరణ చూస్తే మీకే అర్థం అవుతుంది. ఉదాహరణ, చిలుకల కిలకిలలు లయాత్మకంగా ఉన్నాయి. ఇందులో లా అనే హల్లు మనకి పదే పదే వచ్చింది చూడండి. నేను లా దగ్గర అండర్లైన్ చేశాను. ఇక రెండవ ఉదాహరణ, వారు నోరు జారరు. ఇందులో రు అనే హల్లు మళ్ళీ మళ్ళీ వచ్చింది కదా, దీన్నే వృత్యానుప్రాస అలంకారం అని అంటాము. ఇక రెండవది చేకానుప్రాస అలంకారము. చేకానుప్రాస అలంకారం అంటే రెండేసి హల్లులు జంటగా వెంట వెంటనే రావటం. కానీ హల్లులు ఒకేలాగా ఉన్నా అర్థం మాత్రం వేరువేరుగా వస్తుంది. హల్లులు అనేవి వెంట వెంటనే వస్తాయి, ఒకేలాగా ఉంటాయి, కానీ అర్థం మాత్రం వేరువేరు. ఒక హల్లుకు వేరే అర్థం ఉంటుంది, ఒక హల్లుకు వేరే అర్థం. అర్థం మాత్రం వేరే వేరేగా వస్తుంది. ఉదాహరణ చూడండి, అర్థమవుతుంది. నీకు 100 వందనాలు. ఇక్కడ 100 వందనాలు అంటే 2 హల్లులు అనేవి వెంట వెంటనే వచ్చాయి, కానీ అర్థం మాత్రం వేరేగా ఉంటుంది. 100 అంటే వేరు అర్థం, వందనాలు అనేది అర్థం వేరు. కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారము. ఇక మూడవది లాటానుప్రాస అలంకారము. అర్థభేదం లేకుండా తాత్పర్య భేదం మాత్రమే ఉండేటట్లు ఉండటమే లాటానుప్రాస అలంకారం అంటాం. అంటే అర్థంలో ఎలాంటి తేడా ఉండదు, కానీ తాత్పర్యం అంటే భావంలో భేదం అనేది ఉంటుంది. ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది చూడండి. ఇక్కడ కమలాక్ష నర్చించు కరములు కరములు అంటే కరములు అనే పదం 2 సార్లు పక్క పక్కనే వచ్చింది. చూశారు కదా, అర్థం ఒకటే. కరములు అన్నా రెండు ఒకటే, చేతులు అనే అర్థం. కానీ భావం మాత్రం వేరుగా ఉంటుంది. కమలాక్షుని అర్చించే చేతులే నిజమైన చేతులు. అర్థం అనేది సేమ్ ఉంది, కానీ భావం మాత్రం వేరేగా ఉంది. ఇదే లాటానుప్రాస అలంకారము. మరో 2 ఉదాహరణలు చూసుకోండి మీరు. ఇక నాలుగవది అంత్యానుప్రాస అలంకారము. అంత్య అంటే చివర అని అర్థం. కాబట్టి ప్రతి పాదంలో అంటే ప్రతి లైన్ లో చివర ఒకే అక్షరం కానీ 2-3 అక్షరాలు మాటి మాటికి రావటం. ఉదాహరణ చూడండి. ఇది మన బడి, అక్షరాల గుడి, సరస్వతి దేవి ఒడి. ప్రతి పాదంలో చివరన డి అనే అక్షరము వచ్చింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారము. ఇక మరో 2-3 ఉదాహరణలు మీరు చూసుకోండి, ఇక్కడ ఇచ్చాను. ఇక ఐదవది యమకము. యమకము అంటే అక్షర సమూహంలో అంటే అచ్చులు కానీ హల్లులు కానీ మాటి మాటికి వస్తూనే ఉంటాయి, కానీ అర్థభేదము తాత్పర్య భేదము ఉండేటట్లు రావటమే యమకము. అంటే అచ్చులు హల్లులు మాటి మాటికి వస్తూనే ఉంటాయి, కానీ ఏంటిదంటే అందులో అర్థము భేదంగానే ఉంటుంది, అందులోని భావము అనేది కూడా తేడాగానే ఉంటుంది. అదే యమకము. ఉదాహరణ చూస్తే మీకే అర్థమవుతుంది. ఉదాహరణ, మానవ నీ ప్రయత్నం మానవ. ఇక్కడ చూడండి, మానవ మొదటి మానవ అంటేనేమో మనిషి అని అర్థం. ఇక్కడ చివరన నీ ప్రయత్నం మానవ అంటే మానుకోవా, విడుచుకోవా అని అర్థం. అంటే 2 పదాలు ఒకేలాగా ఉన్న అర్థం వేరే ఉంది, అందులో భావం అనేది కూడా వేరే ఉంది.
మానవ అంటే మనిషి, మానవ అంటే మానుకోవా అని అర్థం. ఇక మరో 2 ఉదాహరణలు చూసుకోండి దీంట్లోనే. ఇక చివరిది ఐదవది ముక్త పద గ్రస్తము. ఇక్కడ ముక్త అంటే విడిచిపెట్టడం అని అర్థం. గ్రస్తము అంటే తిరిగి తీసుకోవటం అంటే గ్రహించటం అని అర్థం. అంటే ఒక పాదంలో చివర వచ్చిన పదాన్ని తిరిగి రెండవ పాదంలో మొదలు పెట్టడమే ఈ ముక్త పద గ్రస్తము. ఉదాహరణ చూడండి. గోదారి గట్టు, గట్టు మీద చెట్టు, చెట్టు కొమ్మన పిట్ట, పిట్ట మనసులో గుట్టు. ఇది ఉదాహరణ. చూడండి ఇక్కడ చివరన గట్టు అనే పదానికి మళ్ళీ మనకి రెండవ లైన్‌లో గట్టు అనేది తిరిగి వచ్చింది. ఇదే ముక్త పద గ్రస్త అలంకారము. దీంట్లో కూడా మరో 2 ఉదాహరణలు చూసుకోండి. హమ్మయ్య! శబ్ద అలంకారాలు వచ్చేసాయి అని అనుకోకండి. ఇక్కడే వచ్చింది పెద్ద చిక్కు. సెపరేట్‌గా విన్నంత సేపు బానే అర్థమవుతాయి. కానీ ఎగ్జామ్‌లో వస్తే మాత్రం కన్‌ఫ్యూజన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది అదేనా? లేదంటే కాదా? అని అనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇవి నేర్చుకునేటప్పుడు వాటికి మధ్య ఉన్న తేడాను గమనించాలి. అన్నీ దగ్గర దగ్గర ఉన్నట్టే అనిపిస్తాయి. కాబట్టి వృత్యానుప్రాస, చేకానుప్రాస, లాటానుప్రాస, అంత్యానుప్రాస, యమకము, ముక్తపద గ్రస్తము. ఇవన్నీ ఒక దగ్గర రాసుకొని ముందుగా వృత్యానుప్రాస అంటే ఏంటి? హల్లులు మళ్ళీ మళ్ళీ తిరిగి రావటం. చేకానుప్రాస అంటే హల్లులు జంట జంటగా వెంటనే వచ్చి అర్థం అనేది వేరేగా ఉండటం. లాటానుప్రాస అంటే ఏంటి? 2 పదాలు అర్థం ఒకేలా ఉన్నా భావం మాత్రం వేరేగా ఉండటం. అంత్యానుప్రాస అంటే ఏంటి? పాదం చివరలో అక్షరం అన్నీ ఒకటేలాగా ఉండటం. అంత్య అంటే చివర. యమకము అంటే 2 పదాలు వెంట వెంటనే వచ్చినా అర్థంలో కానీ భావంలో కానీ తేడా ఉండటం జరుగుతుంది. ఇక చివరిది ముక్త పద గ్రస్తము. పాదం చివర వదిలిపెట్టి పదాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించుట. ఈ తేడాలను గమనిస్తూ రాయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక మరో వీడియోలో అర్ధాలంకారాల గురించి తెలుసుకుందాము. ధన్యవాదాలు.